హైమావతి తీసుకున్న నిర్ణయంతో అక్కడ ఉన్న యామిని అయితే చాలా విరుచుకుపడుతూ అందరి ముందు ఇలా అంటూ ఉంటుంది. అలా ఎలా ఒప్పుకుంటాం మేము? ఆ జ్యోతి కూతురు జీవనాకి ఆస్తి మొత్తం రాసిచ్చేస్తామంటే నా కొడుకు పరిస్థితి ఏంటి, మా పరిస్థితి ఏంటి? అలా జరగడానికి వీల్లేదు, మేము అస్సలు ఊరుకోమని చెప్పి యామిని అంటుంది. అది విని అక్కడ ఉన్న విద్యాప్రసాద్ అయితే, యామిని నువ్వు కామ్గా ఉండు, సైలెంట్గా ఉంటావా లేదా అని చెప్పి అంటూ ఉంటాడు. మీరు నన్ను ఇప్పుడు ఆపడానికి ప్రయత్నించకండి, ఎందుకంటే ఇలా జరుగుతున్నందుకు నేను చాలా కోపంతో రగిలిపోతున్నాను. ఆస్తి అందరికీ కూడా సమానంగా రాసి ఇవ్వాలి. ఇప్పుడు మౌనంగా ఉంటే మనకి ఆఖరికి మిగిలేవి ఆకులు మాత్రమే అని చెప్పి అంటుంది. అది విని అక్కడ ఉన్న ఆ సూర్య అయితే, యామిని అలా ఎందుకు అనుకుంటావు, అలా ఏం జరగదులే అని చెప్పి అంటాడు. ఏం పోయింది, మీ కూతురికే కదా ఆస్తి మొత్తం రాసిస్తున్నారు, మధ్యలో మీకేంటి నష్టం, మాకే కదా నష్టం అని చెప్పి అంటుంది. దాంతో అక్కడ ఉన్న విద్యాప్రసాద్ అయితే అక్కడ యామిని పైన చెయ్యెత్తి యామిని అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న గౌరీప్రసాద్ అయితే, ఏంటి నువ్వు చేస్తున్న పని, ఆ అమ్మాయి ఏదో తెలియక మాట్లాడింది, అలాగని నువ్వు చేతలతో చెప్తావా? నువ్వు కూడా నోటితోనే సమాధానం ఇవ్వాలి, తనని నువ్వు కూడా నోటితోనే ఆపాలి, అంతేగాని తనను కొట్టాలని నువ్వు ప్రయత్నించకు. ఎందుకంటే తను అడిగిన దాంట్లో తప్పు లేదు, తన గురించి తాను కూడా ఆలోచిస్తుంది. కానీ హైమావతి తీసుకున్న నిర్ణయం ఏంటి, తన ఆస్తి తన మనవరాలకి వెళ్ళాలని అనుకుంటుంది, అంతే తప్ప ఇంకేమీ అనుకోలేదు. కానీ ఇప్పుడు అలా జరగడానికి వీల్లేదు, అందరికీ సమానంగానే ఆస్తిని పంచుతాం, ఎవరు ఎలాంటి బెదలు పెట్టుకోకుండా సవ్యంగా ఉండండి. ఇప్పుడు ఈ కార్యక్రమం అయితే జరగదు, ఆస్తిని మాత్రం అందరికీ సమానంగానే పంచి పెడతాము, దాంట్లో ఎలాంటి డోకా లేదు అని చెప్పి గౌరీప్రసాద్ అంటాడు. దాంతో యామిని అయితే, సరే మామయ్య గారు మీరు అంటున్నారు కాబట్టి ఇప్పుడు నేను మౌనంగా ఉంటున్నాను అని చెప్పి యామిని అంటుంది. ఇక జ్యోతి అలా చేసినందుకు హైమావతి అయితే చాలా కోపంతో రగిలిపోతూ జీవన పేరు మీద ఆస్తి రాయినందుకు హైమ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అక్కడే ఉన్న కుట్టి ఇందమ్మ కూడా బాధపడుతూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.